దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, లీటర్ డీజిల్ పై 96 పైసలు పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. వాహనదారులు, ఆయిల్ కంపెనీలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచాయి. వారం క్రితం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయలు పెరిగాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి ఆయిల్ ధరలు పెరిగాయి. ఈ క్రమంలోనే వారం రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 3 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, లీటర్ డీజిల్ పై 96 పైసలు పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. వాహనదారులకు ఆయిల్ కంపెనీలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, వారం వ్యవధిలోనే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? మనం చూడొచ్చు, దేశవ్యాప్తంగా కూడా మరోసారి అయితే ఇంధన ధరలు అయితే పెంచింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే డీజిల్ పై అదేవిధంగా 94 పైసలు, పెట్రోల్ పై 96 పైసలు పెంచిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఓవరాల్ గా మనం చూసుకోవచ్చు, ఈ 10 రోజుల వ్యవధిలోనే 3 సార్లు కూడా రేట్లు పెంచుకుంటూ వచ్చింది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 3 రోజుల కిందనే 80 పైసలు చిల్లర లీటర్ పై పెట్రోల్, డీజిల్ పై అయితే పెంచింది. అంత ముందు మనం చూసుకున్నట్టయితే 3 రూపాయలు 40 పైసలు దాకా పెంచింది. సుమారుగా ఇప్పటికీ డీజిల్, పెట్రోల్ పై 5 రూపాయలు పెరుగుకుంటూ వచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. 10 రోజులలో దాదాపుగా లీటర్కి 5 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చింది. ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇంధన కంపెనీలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేటు పూర్తి స్థాయిలో కూడా అమాంతంగా పెరిగినాయి. అంతేకాకుండా పరిస్థితి ఏంటంటే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం కొరత ఏర్పడుతుంది. మనకు అక్కడి నుంచి ఏదైతే ముడి సరుకు తెచ్చుకోవాలంటే పూర్తి స్థాయిలో కూడా రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. అది రాలేని పరిస్థితిలో ప్రస్తుతానికి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంధన కంపెనీలు అయితే చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇంధన కంపెనీలు కూడా ఎక్కడైనా నష్టం వాటిల్తుంది. పూర్తి స్థాయిలో కూడా మాకు ఇంధన రేట్లు పెంచండి అని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడంతో కూడా వరుసగా కూడా 3 సార్లు ఇప్పటికే రేట్లు పెంచుకుంటూ వచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా లీటర్కి వచ్చేసి 10 రూపాయల చిల్లరే పెరుగుతుంది. సరే, అమాంతంగా ఒక్కసారి పెంచకుండా రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పెంచుకుంటా వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం చూసుకుంటే ఈ 10 రోజుల వ్యవధిలోనే లీటర్కి వచ్చేసి లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 5 రూపాయలు కూడా పెంచినట్టు పరిస్థితి కనపడుతుంది. సామాన్యుడికి గుదిబండి అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇవి నిత్యావసర సరుకులపై కూడా ఈ భారం పడనుంది. ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే కొన్ని మార్కెట్ల రేట్లు కూడా పెంచి వేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఇటు ట్యాక్సీకి సంబంధించినట్టు ఇటు కార్లు కానివ్వండి, లేదా ఆటోలు కానివ్వండి, సామాన్యంగా సిగ్గి ఇవన్నీ కూడా అమాంతంగా రేట్లు పెంచుతామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క లీటర్కి 5 రూపాయలు చొప్పున రేట్లు పెరిగిన తర్వాత ఇంకా రేట్లు పెరిగే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా బయట కూడా నిత్యావసర సరుకులకు రేట్లు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పాలు, కూరగాయలకు కూడా పూర్తి స్థాయిలో కూడా రేట్లు పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా అవి కూడా రేట్లు పెరుగుతాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 5 రూపాయలు పెరిగినప్పుడు ఖచ్చితంగా తీవ్రమైన బడ్డన ఉంటుంది. అంతేకాకుండా బస్సు రేట్లు కూడా, బస్ ఛార్జీలకు సంబంధించిన రేట్లు కూడా పెంచే సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్ గా అన్నిటి మీద కూడా అంటే సామాన్యుడికి గుదిబండ అని చెప్పుకోవచ్చు. ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు అనేది పూర్తిగా రైతులను కూడా నష్టం చేసే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ సీజన్ కొత్తగా మళ్ళీ రాబోతుంది. ఈ వ్యవసాయ సీజన్ కల్లా పూర్తిగా కూడా రేట్లు ఇంకా అమాంతంగా పెరిగే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ట్రాక్టర్లు నడుపుకోవాలన్నా లేకపోతే దుక్కులు ఇవన్నీ దున్నాలన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా అవి కూడా రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా కూలీల రేట్లు పెరుగుతాయి. అంతేకాకుండా వెహికల్స్ ఏదైతే దున్నుకోవడానికి వచ్చే వెహికల్స్ కూడా రేట్లు పెరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయి కూడా రైతుకు కూడా తీవ్రమైనటువంటి బడ్డనే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అన్నిటి మీద కూడా రేట్లు పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇంధనం రేట్లు ఇంకా పెరుగుతాయని చెప్పేసి కూడా ఒక అంచనా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయిల్ కంపెనీలకు సంబంధించి వాళ్ళు నష్టం వాటిల్తుంది. ఒక్కొక్క లీటర్కి వచ్చేసి మేము 18, 20 రూపాయల దాకా మేము నష్టపోతున్నాం అని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రేట్లు పెంచుకుంటూ వస్తుంది. అంటే దాదాపుగా ఇప్పటికి 5 రూపాయలు పెంచినప్పుడు కూడా నిపుణులు చెప్పేది అంటే దాదాపుగా లీటర్కి 10 రూపాయల చిల్లర పెరిగే అవకాశం ఉంటుంది. అది ఈ 10-15 రోజుల్లో కూడా పూర్తి చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకేసారి రేటు పెంచకుండా 3 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు పెంచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ రేట్ని సుమారుగా 10 రూపాయల చిల్లరకి తీసుకొస్తారు లీటర్ పై. ఇప్పటికే 5 రూపాయలు పెరిగింది కాబట్టి ఇంకా దాదాపుగా 5 రూపాయల చిల్లర కూడా లీటర్ పై పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా
సామాన్యుడికి పెద్ద బడ్డెన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్టయితే నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్ట్ మీద కూడా తీవ్రమైనటువంటి రేట్లు పెరిగే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఇంకా నవీన్, మరి లీటర్ పెట్రోల్ ధర 150 మార్కును చేరుకుంటుందంటారా? ఎస్, మనం చూడొచ్చు ఇండస్ట్రీకి సంబంధించి లీటర్ కి సంబంధించిన డీజిల్ రేటే 150 చిల్లర చేరుకుంది. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులకు కొట్టే ఇప్పుడు ఏదైతుందో బయట కొట్టే డీజిల్ చాలా తక్కువ ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీకి అందించే డీజిల్ దాదాపుగా 50 రూపాయల చిల్లర కూడా వాళ్ళకి పెంచినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా మనకు తెలిసిన రేట్ ఏంటంటే ఇప్పుడు డీజిల్ రేట్లు ₹1-2 మనకి పెరుగుతుంది, కానీ ఇండస్ట్రీకి అయితే పోయినప్పుడు ఖచ్చితంగా లీటర్ పై 55 రూపాయల దాకా పెరిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా కూడా వాళ్ళకి పెరుగుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఇండస్ట్రీకి పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రేట్లు కూడా బయటకు వచ్చే రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇరవై బడ్డెన్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా మీరు చెప్పినట్టు అమాంతంగా రేట్లు పెరుగుతానే చెప్తున్నారు. ఇంకా పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. సామాన్యుడికి అసలు అందుబాటులో డీజిల్ పెట్రోల్ ఉండకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక వెహికల్ వేసుకుని ఒక 2 వీలర్ వేసుకుని 1 లీటర్ పెట్రోల్ కోసం పోతే ఖచ్చితంగా జేబులో ₹200 ఉండాల్సిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే 200 మామూలుగా సామాన్య కూలీలు కనుక బయటికి పోతే 300-400 కూలీలు వస్తూ ఉంటాయి వాళ్ళకి రోజు డైలీ కూలీ. అలాంటి వ్యక్తి 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలంటే తీవ్రమైన పడ్డనే పూర్తి స్థాయి కూడా ఫ్యూచర్ లో సామాన్య వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోవాలంటే పెట్రోల్ చూడలేని పరిస్థితి ఉండొచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రేట్లు ఇంకా పెరుగుకుంటూ పోయే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడతో ఆగే పరిస్థితి కూడా లేదు, ఇంకా పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అమాంతంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి బడ్డెన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడంతో కూడా అమాంతంగా కొన్ని రేట్లు కూడా పెంచిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రేట్లు ఇక్కడతో ఆగో పూర్తి స్థాయిలో కూడా అన్నిటిపై కూడా అదుపు చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఏది కూడా మన చేతిలో ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటాయి. అవి పూర్తి స్థాయిలో కూడా ఎవరి చేతిలో ఉండవు. ఎందుకంటే అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా రావాల్సినటువంటి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా ఇప్పటికే పెంచుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ₹5 పెరిగింది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఈ 10 రోజుల వ్యవధిలోనే ₹5 డీజిల్ కి పెట్రోల్ కి పెరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వాళ్ళు కూడా నిత్యావసర సంబంధించిన ట్రాన్స్పోర్ట్ దాన్ని కూడా పెంచేస్తారు. పూర్తి స్థాయిలో కూడా సామాన్యుడు కనీసానికి ఏది కూడా కొనలేని పరిస్థితి వస్తుంది ముందు ఫ్యూచర్ లో అని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులకు అంచనా వేసిన సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు కనుక అదుపు చేయకపోతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఏ వస్తువు కొనాలన్నా కష్టం కొనలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా పెట్రోల్ కే ఇంత ఖర్చు, డీజిల్ కి ఇంత ఖర్చు పెడితే ఖచ్చితంగా సామాన్యుడు ఏదైనా వస్తువు కొనాలంటే ఆ వస్తువుపై తీవ్రమైన రేటు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఈ రేట్లు అదుపు చేయాలని చెప్పేసి కూడా వామపక్ష పార్టీల ఆందోళన కూడా దేశవ్యాప్తంగా చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా పెట్రోల్ డీజిల్ రేట్లను అదుపు చేయండి, రేట్లు పెంచకండి అని చెప్తుంది. పెంచకని చెప్పినా కానీ కూడా పూర్తి స్థాయిలో రేట్లు పెంచుకుంటా వస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకేసారి రూపాయి పెంచిందా అని చెప్పకుండా దాదాపుగా 97 పైసలు 98 పైసలు పెంచుకుంటూ వస్తుంది. అంటే 2-3 పైసలు తక్కువ రూపాయి పెంచుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రేట్లు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ₹5 ఆగదు, దాదాపుగా లీటర్ పెట్రోల్ డీజిల్ కి ₹10 చిల్లర పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అది 10-15 రోజులను పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులకు అంచనా వేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా కూడా పాటించాలి. ఎక్కడ కూడా ఏదైతే వస్తువులు రేట్లు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేస్తున్నా ముందు కేంద్రమే హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. డీజిల్ వాహనాలు పెట్రోల్ వాహనాలు వాడకండి, అదుపు చేసుకోండి, పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ పొదుపు చేసుకోండి అని చెప్పేసి కూడా కేంద్రం చెప్పింది. చెప్పిన కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా రేట్లు పెరుగుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ భారతదేశంలో కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.